హలో అండి, నమస్తే. నా పేరు నరసింహ, నా భార్య పేరు రేణుక. నిన్న పుట్టినరోజు సందర్భంగా ఎల్ఎస్ బేకరీలో కేక్ కొన్నామని, కూల్ కేక్ కొన్నామని వచ్చినామండి. ముందు రోజే నేను ఆర్డర్ ఇచ్చి స్పెషల్గా తెప్పించుకున్నా. అది స్టోరేజ్ కేక్ కాదు. అయినా కూడా వాళ్ళు కలర్లు ఫుడ్ కలర్ ఎక్కువ శాతం వేపించి పాయిజన్ చేసి ఫుడ్ పాయిజన్ అయింది. మా స్నేహితుడు కూడా వాంతికు ఈ బేకరీ ముందే జరిగింది. అయితే యాజమాన్యం ప్రశ్నిస్తే నేనే చూసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత 2 గంటలకు మా భార్యకు కూడా ఎఫెక్ట్ జరిగింది. మా భార్య గర్భిణి మళ్ళీ. అయితే అది ఎమ్మటే రాత్రి 11ంటికి ఏరియా హాస్పిటల్ పోగా అక్కడ చూసుకున్నాం. మళ్ళీ తర్వాత ఈరోజు మళ్ళీ కడుపు నొప్పి ఎక్కువ కావడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోయినాం స్కానింగ్ కోసం. అయితే వాళ్ళకి యజమానాన్ని ఫోన్ చేస్తే మేము నిద్రపోయడం మేము రాలేమని స్పందించట్లేదు. ఒకవేళ మా భార్యకు భవిష్యత్తులో పుట్టే బిడ్డకు కానీ మా భార్యకు కానీ ఏది జరిగినా ఎల్ఎస్ బేకరీ వాళ్ళు బాధ్యత వహించాలి. ఇది విషయం. ఇప్పుడు ఏం చేసినావు? కేసు పెట్టినావు మరి? పోయి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పిటిషన్ ఇచ్చొస్తుంది. ఏమన్నారు వాళ్ళు పోలీసు? మళ్ళీ ఏబిఎన్ వైరా వాళ్ళు ఇందాక 2 గంటలకు వచ్చి వాళ్ళని అడగగా నేను ఏం చేస్తుందో చేసుకొని పోటీ కూడా చెప్తున్నాయి కాదు, మాకు వాళ్ళే చెక్ చేసుకుంటాను మాట్లాడుతున్నాను. మాకు సంబంధం లేదు మాట్లాడుతున్నాను. ఇంకా నీతో పాటు ఎవరైనా వచ్చారా? మా స్నేహితులు కూడా ఇక్కడ వాంతింగ్ 3 సార్లు జరిగింది. నిన్న రాత్రి 10ంటికి ఇక్కడ 3 సార్లు చేసుకున్నారు. అది వీడియో ఉంది. వాళ్ళు కూడా యాజమాన్యం కూడా చూసి కూడా ఒప్పుకున్నారు. మళ్ళీ తర్వాత ఈరోజు ఏమంటున్నాం నాకు సంబంధం లేదు మాట్లాడుతున్నాం. ఇందులో